పెద్దవాళ్ళలో కూడా స్టెయిన్స్ కనిపిస్తాయి కదా సార్, మరి అది వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉన్నవే, అప్పటి నుంచే చిన్నప్పటి నుంచి ఉన్నవే కంటిన్యూ అవుతాయి. దే ఆర్ పర్మనెంట్ మార్క్స్ కదా, దే ఆర్ నాట్ డిజీజ్ కదా. ఫ్లోరిన్ ఎఫెక్ట్స్ ద స్టాంప్ అనమాట పళ్ళ మీద. సో ఇప్పుడు టెస్ట్లు అంటే ఇది ఇంకా టెస్ట్ ఏంటి, ఫస్ట్ టీత్ ఇన్స్పెక్షను, సెకండ్ ఎక్స్రే. మేము చేస్తాము, పేషెంట్ రాగానే ఎక్స్రే ఫోరామ్ చేస్తాం. ఈ ఎక్స్రే ఒకటి తీస్తాం, అక్కడ ఈ రెండు బోన్స్ మధ్య ఎముకలాగా ఫామ్ అవుతుంది, క్యాల్సిఫికేషన్ ఫామ్ అవుతుంది అనమాట. దాని తర్వాత క్లాసికల్ సైన్. ఎక్స్రే తీసామనుకోండి, మామూలుగా బోన్ డెన్సిటీ, మామూలుగా ఆస్టియోపోరోసిస్ అంటారు కదా, ఎముకల్లో డెన్సిటీ తగ్గుతుంది, దీంట్లో పెరుగుతుంది. దట్ ఈస్ వర్చువల్లీ డయాగ్నోస్టిక్ ఆఫ్ ఫ్లోరోసిస్. సో వన్ ఈజ్ డెంటల్ స్టెయిన్స్, ఎక్స్రే ఫోరాము, థర్డ్ ఈజ్ ఎక్స్రే స్పైన్. ఈ మూడింటితో మనం నిర్ధారించవచ్చు ఫ్లోరోసిస్ ఉన్నట్టు. ఇదే బయోమార్కర్స్ అనమాట, పెద్ద పెద్ద ఎంఆర్ఐ అవసరం లేదు, ఇంత చిన్న టెస్ట్తోనే ఈజీగా యూ కెన్ డయాగ్నోస్. కరెక్ట్. సో వాట్ దిస్ ఈస్ జనరల్లీ మనకున్న ఫ్లోరైడ్ శాతం ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ 1 ppm వరకు సేఫ్. మోర్ దెన్ 1 ppm అప్ టు 2 ppm పార్ట్స్ పర్ మిలియన్. ఎట్లా మెజర్ చేస్తాం, మిల్లీగ్రామ్ పర్ లీటర్ అంటాం కదండి, అట్లే పార్ట్స్ పర్ మిలియన్ అంటారు. 1 parts per million వరకు ఇట్స్ సేఫ్ నీళ్ళలో. అంతకన్నా ఎక్కువైతే ఏమవుతుందంటే డెంటల్ స్టెయిన్స్ వస్తాయి, అంతకన్నా ఎక్కువైతే మిగతా సిమ్టమ్స్ వస్తాయి, చెప్పాను కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది అప్పుడు, ఇప్పుడు ఒక ఊరుంది, ఇది పూర్ మ్యాన్స్ డిజీజ్, అంటే మన లో సోషల్ ఎకనామిక్ అంటే పేదవాళ్ళ జబ్బు. ఇది ఎందుకు వస్తుంది అంటే, ఇద్దరు పిల్లలు ఉన్నారండి, ఒకడేమో పూర్ చైల్డ్, ఇంకోడు ఎఫ్లుయెంట్ చైల్డ్, ధనవంతుడు అనుకోండి. వీడికి ఇచ్చారనుకోండి పేద పిల్లాడికి, వాడికి న్యూట్రిషియస్ ఫుడ్ ఉండదు. ఫ్లోరిన్ అబ్జార్ప్షన్ ఏంటంటే, ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ హై న్యూట్రిషియస్ ఫుడ్ దట్ విల్ గెట్ మోర్ అబ్జార్బ్డ్ ఇన్ టు ద బ్లడ్. ఓకే. సో మీరు కనుక సింప్లెస్ట్ వే ఆఫ్ ప్రివెంటింగ్ ఫ్లోరోసిస్ ఇన్ ద చిల్డ్రన్ ఈజ్ టు గివ్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఆర్ 1 tablet ఆఫ్ కాల్షియం ఎవ్రీ డే. సో కాల్షియం తీసుకోవడం వల్ల ఆ ఫ్లోరిన్ అబ్జార్ప్షన్ తగ్గి వాడికి ఫ్లోరోసిస్ వచ్చే ఛాన్స్ తక్కువ అవుతుంది. రక్తంలోంచి అంటే బయటికి వెళ్ళిపోతుందా సార్ అప్పుడు? మనం తిన్న ఫ్లోరిన్ వాటర్ ద్వారా కానీ దానిలో మనం తిన్నది కడుపులోంచి ఇంటెస్టైన్స్లోంచి అబ్జార్బ్ అవుతుంది. ద మూమెంట్ ఇట్ ఈస్ అబ్జార్బ్డ్ ఇన్ టు ద బ్లడ్, ఇట్ విల్ గో అండ్ అది పోయి ఎముకల్ని పట్టుకుంటుంది. దట్స్ ద రీజన్ యూ గెట్ ఆల్ ద సిమ్టమ్స్ ఆఫ్ స్కెల్టల్ అబ్నార్మాలిటీస్. ఆ హై గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ విల్ డిక్రీజ్ ద అబ్జార్ప్షన్. మీకు అర్థమైందా? సో ఫ్లోరిన్ వచ్చే శాతం తక్కువ. యూరోప్లో ఈ మిగతా కంట్రీస్లో కూడా ఫ్లోరిన్ లెవెల్ మన ఇండియా అంతా ఉన్నా కానీ వాళ్ళకి ఫ్లోరోసిస్ రాదు, ఎందుకంటే వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది. కాల్షియం రిచ్ ఫుడ్ ఎక్కువ, కాల్షియం రిచ్ ఫుడ్, వైటమిన్ సి, ఇది ఆర్ ఆల్ ప్రొటెక్టివ్ అగైనెస్ట్ ఫ్లోరోసిస్ అనమాట. వైటమిన్ సి, డి కూడానా? డి కాదు, సి. ఒకటి సి, కాల్షియము, మెగ్నీషియము అండ్ ఇది వైటమిన్ సి. ఓకే. ఇవి ఎక్కువ తీసుకుంటే ఫ్లోరిన్ నుంచి మనం పూర్తిగా అది అరికట్టచ్చు.